సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం వెయిట్ చేస్తున్నారు. అభివృద్ధికి పెద్దపీట అంటే రాజధాని. సో ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారు, సభ కూడా నిర్వహించారు. సో మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందినా కూడా ఆయన రాలేదు. సో ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? ఆహ్వానం గురించి మాకెందుకండి, దాని గురించి మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది మా వాట చెప్పండి అంతే, మేము దాని గురించి వస్తాం. అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు అనుకోవచ్చా? రాష్ట్రం అభివృద్ధి చెందడం వల్ల నీకేమైనా వస్తుందేమో, నాకైతే ఏం రావట్లేదు, నా ప్రజలకు ఏమి రావట్లేదు. అంటే నా మంత్రులకి, నాకు నా మంత్రులు కావాలంతే. అంటే మీరు ఉన్నది కూడా ఏపీ రాష్ట్రమే కదా? అవునండి, నా మంత్రులు నా వాళ్ళే, నాకు ప్రజలు. నాకెందుకు పోయిన 5 ఏళ్ళలో ఇంకేమైనా చేశానా? మా పార్టీ అనేది ఏం చేయదు, మాకేం అవసరం లేదు. అధికారం కావాలి అంతే, మాకు కావాల్సిన అధికారం, మాకు కావాల్సిన డబ్బు. మీరు ఏదైనా అమ్మడానికి ఉందా చెప్పండి, ఖచ్చితంగా ఉంటాం అక్కడ. ఎవరైనా చచ్చిందా చెప్పండి, ఖచ్చితంగా ఉంటాం అక్కడ. ఏదైనా ముంచాలా చెప్పండి, ఖచ్చితంగా వస్తాం అక్కడికి. అంటే శుభకార్యాలకు కాకుండా అశుభకార్యాలకు ఎక్కువ ఉంటారు అనమాట. అవునండి, బాగా అర్థం చేసుకున్నారు. మాకు కావాల్సింది కూడా అది. అంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. మరి మీరు మీ పరిపాలనలో 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా మీరు ఏం చేయలేదు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా చేస్తుంటే కనీసం దానికన్నా వెళ్ళాలి కదా? ఎందుకు చేస్తున్నాడండి? ఏం అవసరం? మేము వస్తాం కదా, ఇంకా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మేము వస్తాము. అప్పుడు మళ్ళీ మేము 3 రాజధానులు తీసుకుంటాము. ఇలాంటి వాటిలో పాల్పంచుకున్నప్పుడు మళ్ళీ ప్రజలందరూ మిమ్మల్ని అందలం ఎక్కిస్తారని ఎట్లా అనుకుంటారు? ఇంత ముందుకు మాకు 150 ప్లేస్ ఉన్నాయండి, ఇప్పుడు 11 వచ్చినాయి. రేపు మేము ఒకటి దాని వరకు గెలుస్తాం, మాకు చాలా అవి. 11 పక్కన 0 యాడ్ చేస్తాం అంతే, ఒకటి పోతుంది. ఏమవుతుంది మాకు? మాకు కావాల్సిన డబ్బు సంపాదన అంతే. మాకు మీరు ఎడిపోతే ఏమవుతుంది, రాష్ట్రం ఎడిపోతే ఏమవుతుంది? రాష్ట్రం మొత్తాన్ని అమ్మైనా సరే కానీ అంతే, మాకు కావాల్సింది.